గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఒకవైపు నాయకులు తమ సమస్యలు గుడిసెవాసులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చెప్తుంటే గుడిసెలలో ఉంటున్నటువంటి వాళ్ళు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏం జరుగుతుందమ్మా, ఎట్లాంటి పరిస్థితులు మీ గుడిసెల్లో? పాములు వస్తున్నాయి, పాములకు భరించలేక కరెంటు లేదు, మాకు కనీసం కరెంట్ అన్నా ఇవ్వలేదు. పేదలకు కరెంట్ ఇస్తలేరు, మా గుడిసెవాసులకు ఇంటి నెంబర్లు ఇస్తలేరు, మా గుడిసెవాసులకు మీటర్లు ఇస్తలేరు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా ఏ ఆఫీసర్ కూడా మా ఇంటి దగ్గరికి రాలేదని మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకు మేము ఓటు వేయలేదా? మా ద్వారా అయినా పెద్దోడు కాలేదా? మా ద్వారా అయినా ముఖ్యమంత్రి కాలేదా? మా దగ్గరికి ఎందుకు రాదు? మా సమస్యలు ఎందుకు చూడరు అని అడుగుతున్నాం. ఏం సమస్యలు ఇంకా? మేము అక్కడే ఉంటాం సార్. మాకు 4 సంవత్సరాల కాండి ఉంటున్నాం. పాములల్లో నీళ్లు లేక కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. నాన్న కష్టాలు, పిల్లల్ని భర్తలను సంసారం ఆగం చేసుకొని వచ్చి అక్కడ పడి ఉంటున్న ఎవరు పట్టించుకున్న పాపన లేదు. అరవై కష్టపడుకుంటూ చేస్తాను సార్, ఓ పూట తినుకుంటా, ఓ పూట లేకుండా. ఇది మా బాధ సార్. మా బాధ ఆలోచించి మా జాగాలు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. వాళ్ళకి ఇళ్ళ జాగాలు కేటాయించకపోవడం కూడా అనేక మంది వీళ్ళు ఎదుర్కొంటున్నట్టుగా మహిళలు చెప్తున్నారు. వాళ్ళ సమస్యలు కూడా అసలు పట్టించుకోవట్లేదు. ఓట్లేసిన తర్వాత తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పట్టించుకోకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నాడు. పాములు వస్తున్నాయి, ఒక భయానకమైనటువంటి వాతావరణం ఉంది. వర్షాకాలం వస్తే ఆ నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వస్తున్నాయి, కనీసం కాలువలు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అంటున్నారు. చెప్పండి అమ్మా, ఎట్లాంటి సమస్యలు మీకు? మేము 4 సంవత్సరాల జక్కలతో గుడిసెలకి వచ్చి మాకు ఎక్కడ లేనే లేదు. ఏడ లేకున్నా కానీ ఈ గుడిసెలలో మాకు ఇల్లు ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇస్తుందా అని వచ్చి ఇక్కడనే ఉంటారు. పాములు బారినా, జర్రీలు బారినా, తేళ్ళు బారినా మేము అక్కడి నుంచి అయితే పోతలేము. ఎంత వర్షం పడి పిడుగులు పడ్డా అదే గుడిసెలు పట్టుకొని వేలాడుతున్నాం. కానీ మేము భయపడైతే వేరే దేశం పోతలేము, వేరే రాజ్యం పోతలేము. సారు రేవంత్ రెడ్డి సారు, నువ్వు ఎక్కడున్నా కానీ మాకు ఇల్లు పట్టాలి ఇవ్వాలి, గుడిసెలు తెప్పియాలి. మాకు ఎవ్వరు లేరు. మా కొడుకు చనిపోయాడు, మా భర్త చనిపోయాడు, నా 3 పిల్లలు కూడా ఇక్కడ ఇక్కడనే అన్న సార్. నా పిల్లలు కూడా ఇక్కడనే ఉన్నారు. మాకు గుడిసె రావాలి, గుడిసె వాదుల గుడిసె రావాలి, మాకు పట్టాలి ఇవ్వాలి సార్. ఎక్కడున్నారు రేవంత్ రెడ్డి సారు? నిన్ను కాదనైతే మేము ఎక్కడ పోతున్నాం? ఎన్ని పావులు వచ్చినా, తేళ్ళు వచ్చినా అన్న గుడిసెలన్నా పడి చేస్తున్నాం సార్. మేము మా గుడిసె పట్టాలు కావాలి, మా గుడిసెలు రావాలి సారు. మాకు ఎక్కడ ఏం లేదు సారు. మాకు కరెంటు పోలు రావాలి, మాకు నీళ్ళ కాలువలు రావాలి, మంచినీళ్ళు రావాలి సారు. మేము నా కొడుకు చనిపోయినా కానీ నేను గుడిసెలు పట్టుకొని వేలాడతాను. కానీ వేరే దేశం పోయి అయితే నేను భర్తలేను సారు. మీరు ఎక్కడ ఉన్నా నాకు భర్త లేకున్నా కానీ అందరి ముఖాలు చూసుకుంటే నా గుడిసెలు అలా ఉంటారా సార్? మేము ఎక్కడన్నా రేవంత్ రెడ్డి సారు, కొండ సురేఖ గారు మాకు ఇల్లు అడుగు పట్టాలు ఇవ్వాలి, మాకు జాగాలు రావాలి మేడం ఎక్కడున్నా కానీ. ఓకే, ఇక్కడ తన కుటుంబానికి ఎంత పెద్ద దిక్కు అవుతాడు అనుకున్నటువంటి కొడుకు కూడా చనిపోయాడు, భర్త కూడా చనిపోయాడు. అయినప్పటికీ కూడా తను మాత్రము అక్కడ ఇళ్ళను పట్టుకునే ఉంటున్నది. కనీసం ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సపోర్ట్ లేదని చెప్పి అంటున్నారు. మీరు ఎట్లాంటి సమస్యలు ఏమో మీకు? నేను చిన్న పిల్లలను పట్టుకొని అక్కడనే ఉంటాను. నీళ్లు కూడా లేదు అక్కడ. కరెంటు స్తంభాలు కూడా తెస్తారని చూస్తాను. మేడం వాళ్ళు ఎవరన్నా వచ్చి కనకరిస్తారని అనుకుంటాను. ప్రస్తుతం వాళ్ళు ఎలాంటిది మాకు హామీలు అనేది ఏమీ లేదు. ఇప్పటికైనా కొంచెం ఇంతమంది ఆందోళన గుర్తుపట్టి మమ్మల్ని ఎలాగైనా కొంచెం అక్కడ సౌకర్యాలు కల్పిస్తారని కోరుకుంటాను. ఇక్కడ ఎవరిని కదిలించినా కానీ అనేక సమస్యలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వీళ్ళు మాత్రం అనేక ఇబ్బందులు, ఎందుకంటే ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్క సమస్యలు కూడా ఉంటున్నాయని చెప్పి అంటున్నారు. అనేక మంది కూడా వాళ్ళ సమస్యలతోటి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా వృద్ధులు, అలాగే అంటే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కూడా విధి లేని పరిస్థితుల్లో అదే గుడిసెలలో ఉండుకుంటూ చిన్న పిల్లల్ని పట్టుకొని కూడా బతకాల్సిన దుస్థితి అంటున్నారు. ఎట్లాంటి పరిస్థితులు అమ్మా? నా ఎమ్మెల్యే గారు మేము బాగా కష్టపడుతున్నాం. ఇక్కడ మేము ఊరు వచ్చి కిరాయికి ఉంటున్నాం. మేము మా భర్త చనిపోయి నా కొడుకు చచ్చిపోయి 2 ఏళ్ళు అవుతుంది. నా కొడుకు 3 పిల్లలు, నాకు 2 బిడ్డలు. నా పిల్లలకు ఊళ్ళే లేదు, నాకు ఇల్లు ఇక్కడ లేదు. ఊళ్ళో నాకు ఎవరు ఇస్తలేరు అని చెప్పి నేను ఇక్కడ కిరాయి ఇళ్ళకి వచ్చి భర్తన్న మీ సారు మాకు ఇల్లు కావాలి. ఇల్లు లేక మేము కష్టపడుతున్నాం. మేము కాంగ్రెస్ మేడం కాడికి పోయినాం, మేడం కాడికి కాంగ్రెస్ నాయకులకు కూడా తిరిగినాం. వాళ్ళు మమ్మల్ని ఎవరు పోయి లెక్క ఎత్తలేరు. అందులో ఉన్నోళ్ళంతా మేము మేడం కాడికి పోతున్నాం, నవీన్ సార్ కాడికి పోతున్నాం, ఆడికి పోతున్నాం, ఈడికి పోతున్నాం అని మాకు గ్యాస్ కొడుతుర్రు. మాకు ఏం చెత్తలేరు. ఏమన్నంటే మేము మేడం కరెంట్ ఇచ్చింది అంటారు, అదంటారు. మాకు ఏ కరెంట్ ఏది లేదు. మాకు కరెంటు కావాలి మేడం గారు, మాకు ఎమ్మెల్యే గారు మాకు ఇవన్నీ మాకు కరెంటు సాయం చేయాలి, నీళ్ళ సాయం చేయాలి, మాకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి. మాకు ఎవరు దిక్కు తెచ్చలేక మాకు ఊర్లలో కూడా ఏమి లేక వచ్చి వరంగల్ పట్టుకొని ఉంటున్నాం. మాకు కాపాడటానికి దిక్కు లేదు సార్. మాకు ఈ గుడిసెలలో ఘోరంగా ఉన్నది. మాకు ఆ ఘోరం ఏందో మీరు విచారించుకొని
మీరు కనిపెట్టాలి. మేము లేడీస్ బతకడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా బెదిరిస్తుర్రు. ఆ బెదిరింపులు ఏందో మీరు చూసుకోవాలి. మేము ఎవరి పేర్లు వీళ్ళు వాళ్ళని ఎవరు చెప్పటట్లేదు. మేము ఆ గుడిసెలలో కూడా ఉండటట్లేదు. తెల్లారితే ఒక తీరు, పొద్దుకుతే ఒక తీరు నడుస్తుంది. సరే మీరు చెప్పండి అమ్మా, మీ ఎట్లుంది ఈ సమస్యలు? మా ఊళ్ళో సార్ మాకు నిలువ నీడ కావాలి, మాకు కరెంటు లేదు, మాకు ఇళ్ళ పట్టాలు కావాలి, కరెంటు కావాలి, మాకు తాగడానికి మంచి ఇళ్ళ సౌకర్యం కావాలి, మాకు ఉండడానికి ఇల్లు ఇంద్రమ్మ పథకమైన ఇల్లు ఇస్తానని అదే ప్రకారంగా మాకు ఇల్లు కట్టియాలి. మాకు అరువులైన మాకు నీళ్లు పోతానికి కూడా అవకాశం లేకుండా నీళ్ళల్లో పాముల తేలలో మేము పట్టుకొని ఉంటాం. 4 సంవత్సరాల కంచి మేము పోరాటం చేస్తాను, కష్టపడతాను. కాబట్టి మేము అనుకున్న పనులు కావాలి. కలెక్టర్ వచ్చి మాకు ఖచ్చితంగా ఒప్పుకొని ఆ పనులు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. సార్ మేము 4 సంవత్సరాలైంది సార్ గుడిసెలు వేసుకొని గుడిసెలలో ఉంటాను. ఇంతవరకు మాకు కరెంటే కానీ నీళ్ళే కానీ ఏం లేవు. వర్షం నీళ్ళు, ఎర్రటి నీళ్ళు, ఆ చెరువు నీళ్ళు తాగి మా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు వాంతులు విరోచనాలతోటి చాలా కష్టపడతాను. వేసుకున్న గుడిసెలు పట్టాలు వర్షం వచ్చినప్పుడు ఇంట్లోనే వర్షం మొత్తం ఇల్లు మొత్తం గలీజ్ అయిపోయి నీళ్ళల్లోనే పిల్లల్ని తీసుకొని నీళ్ళల్లోనే మంచాలు వేసుకొని అందులోనే పడుకుంటాను. ఎవరైనా పట్టించుకునే నాదుడు లేడు. మేడం వచ్చినా, మేడాన్ని అడిగినా, ఎవరిని అడిగినా ఏం మాట్లాడతలేరు. ఇప్పుడు మేము కలెక్టర్ కాడికి వచ్చినాం. కలెక్టర్ అమ్మైనా మా బాధను స్వీకరించి స్పందించి ముందుకొచ్చి మా గుడిసెలను చూసి మా హక్కు సహకరిస్తారు. మంచి నీళ్ళు కావాలి మాకు, ఫస్ట్ మంచి నీళ్ళు కావాలి. మా పిల్లలు వాంతులతో చచ్చిపోతున్నాం. కరెంటు లేక పెద్ద పెద్ద పాములు మంచాల కిందనే ఉంటున్నాయి. కొట్టుకొని అయినా మేము అదే గుడిసెలలో పడుకొని కష్టపడుతున్నాం సార్. మాకు సహకారం చేయాలా అందరూ. ముఖ్యమంత్రి గారైనా, ఎమ్మెల్యే గారైనా, ఎంపీ అయినా, ఎంపీ గెలిచినప్పుడు సార్ గుడిసె వాసులకు గుడిసెలు ఇప్పిస్తాం. కడిపిగొండల మేము మీటింగు పెట్టి పోతే మీరు గుడిసె వాసులు మాకు ఓటేయండి, మీకు మేము సహాయం చేస్తామని చెప్పారు ఎంపీ కడియం కావ్య. కానీ ఇంత మట్టుకు మాకు వచ్చింది లేదు, చూసిన పాపం లేదు మాకు. అందుకని మా ఈ ధర్నాను వాళ్ళు ఒప్పందం చేసుకొని మాకు ఏదో ఒక నిర్ణయం చేయాలని మేము కోరుకుంటాను. ఇక్కడ ప్రతి ఒక్క సమస్య ఒక్కొక్కరి దగ్గర ఇన్ని సమస్యలు ఉంటున్న నేపథ్యంలో భర్త లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కానుండి చాలా ఇబ్బందికి గురి అవుతాను. చెర్లకు బట్టలు ఉతికటానికి పోయి చెర్ల పడి చచ్చిపోయిన రోజులు ఉన్నాయి. మేము చీకట్లో పురుగులు తింటానమా, దోమలు తింటానమా మాకు ఎవ్వరు అర్థం కాకుండా పరిస్థితి మాది. మేము 4 ఏళ్ళ బట్టి ఇల్లు లేక, ముంగిలి లేక ఏదో ఆశకు వచ్చినాం. వస్తే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిండ్రు. అట్లనైనా భరించుకుంటాను. మాకు ఆ కష్టాలు కడదేరవాలి. ఆ కలెక్టర్ అమ్మ మా బాధ వినాలే. ఆడోళ్ళ బాధ ఆడోళ్ళకే అర్థమవుతుందని మేము ఆలోచించుకొని ఇంత దూరం వచ్చినాం. పిల్లలను జల్లలను విడిచిపెట్టి ఇక్కడ చాలా ఇబ్బందికి గురి అవుతాను. మేము ఇబ్బందికి గురి అయ్యకుండా చాలా నష్టాలకు గురి అవుతాను. జ్వరాలు వచ్చి పురుగులు కుట్టి కాలు కూడా ప్లాచర్లు అవుతాను. మరి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాను. నా న్యాయం కావాలి, మాకు దొప్పెడు జాగా కావాలని ఆశపడొస్తాను. కానీ మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టద్దని మేము వేడుకుంటాను తప్ప వాళ్ళ మీద దౌర్జన్యానికి రాలేదయ్యా. మేము చాలా కష్టాలు పడుకుంటా, ఇబ్బందిలో పడుకుంటూ వస్తాను. మేము కొడుకులు కొమ్మలు పెట్టే దిక్కు దేశ లేక అక్కడ పడేస్తాను మేము. అయ్యా మా బాధలు అర్థం చేసుకోవాలి. అట్లా అని మేము వచ్చినాం. ఇప్పుడు అంతే 4 ఏళ్ళ బట్టి రౌడీలు బలవంతంగా మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తాను. చాలా వరకు అలా 2 పోరాటాలు జరుపుకుంటా మాకు న్యాయం జరుగుతలేదు. అసలు మాకు న్యాయం కావాలని ఎంతో మంది ఎన్నో సమస్యలు ఉంటున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఎవరిని చూసినా ఎక్కడ చూసినా సమస్యలు కనిపిస్తున్నాయి. మొత్తానికి వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం అందరినీ చూస్తున్నాము. దాదాపు ఒక్కసారి గుడిసె వాసులకు కూడా మౌలిక వసతులు కల్పించాలి. జక్కలోది రాజీవ్ గృహకల్ప ఉన్నటువంటి నేపథ్యంలో కూడా బెస్తం చెరువు గుడిసె వాసులకు కూడా అనేక మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి అంటున్నారు. తాగునీరు, అలాగే సైడ్ డ్రైన్లు, కాలువలు, అంతర్గత రోడ్లు కూడా ఇవ్వాలని చెప్పి అంటున్నారు. 20 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న లెనిన్ నగర్, నానమియా తోటలో దగ్గర, నర్సంపేట, మైసమ్మ గండి నుంచి కూడా ఇక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికైతే గత ప్రభుత్వం కూడా తమకు అనేక హామీలు ఇచ్చినప్పటికీ కూడా అక్రమ కేసులు పెట్టి కూడా తమను ఇబ్బందులకు గురి చేశారని చెప్పి అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లను కూడా మంజూరు చేయాలని చెప్పి అంటున్నారు. పెట్టినటువంటి కేసులు కూడా ఎత్తివేయాలన్నటువంటి ఒక డిమాండ్ అయితే వీళ్ళలో కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా అనేక సమస్యలు పడుతున్నటువంటి
తమను మాత్రం కొంత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి తమకు ఇందిరమ్మ ఇండ్లు అర్హులైనటువంటి వాళ్ళకి కేటాయించాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. వర్షాకాలంలో కూడా తాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తమను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పునరాలోచించి తమందరికీ న్యాయం చేయాలన్నటువంటి ఒక విజ్ఞప్తి మాత్రం ఇక్కడ గుడిసెవాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ కలెక్టరేట్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.